ఏ మతం వారికి అన్యాయం జరిగినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు. పవన్ చేస్తున్న ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా పెందుర్తిలో జరిగిన నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరో చేసిన తప్పుకి పవన్ ప్రాయశ్చిత దీక్ష చేస్తారని తెలిపారు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఉదయమే వాళ్ళకి నివాళులర్పిస్తూ ఆ పూజ్యులు బాపూజీ గారు ఇచ్చిన శాంతియుతమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అంబేద్కర్ గారిని, లాల్ బహదూర్ శాస్త్రి గారిని, గాంధీ గారిని స్ఫూర్తికి తెచ్చుకుని, స్ఫురణకు తెచ్చుకుని ఆ తరువాత ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దీక్ష విరమిస్తున్న రోజు తిరుపతిలో నిన్న నడిచి కొండ మీదకి వెళ్ళారు. మరి దానికి సంఘీభావంగా భక్తి శ్రద్ధలతో, భక్తి పాటలతో నగర సంకీర్తన చేశాం. ఏదైతే లౌకికవాదం కోసం, సర్వమాన సమానత్వం కోసం ఎవరికి అన్యాయం జరిగినా నేను ముందుంటాను, నేను వాళ్ళ తరపున పోరాడతానని పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూనారు. దానికి 13 రోజుల నుంచి మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ 13 రోజులు కార్యక్రమాలు చేశాం. రేపు కూడా భజన కార్యక్రమం ఉంది. ఆఖరి రోజు రేపు బహిరంగ సభ వారి తిరుపతిలో రేపటితో పరిసమాప్తం అవుతుంది. మరి ఏదైతే ఒక సంకల్పం తీసుకుని నవంబర్ 2 గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఉదయమే వాళ్ళకి నివాళులర్పిస్తూ